రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ పై ఓ సంచిలో బాంబు ఉన్నట్టుగా తేలింది. ఓ వీధి కుక్క ఆ సంచిని కొరకడంతో బాంబు పేలింది. భారీ శబ్దంతో పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి వీధి కుక్క చనిపోయింది. ఈ పేలుడు శబ్దానికి ప్రయాణికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయా అనే కోణంలో ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి. కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ పై ఓ సంచిలో బాంబు ఉన్నట్టు తేలింది. ఓ వీధి కుక్క ఆ సంచిని తీసుకువెళ్లి కొరకడంతో ఆ బాంబు అక్కడే పేలిపోయింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా వీధి కుక్క చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్ మనం చూస్తున్నాం. రైల్వే ట్రాక్ పై పడి ఉన్న వీధి కుక్క మృతదేహాన్ని చూస్తున్నాం. అయితే ఆ సంచిని సైతం మనం చూస్తున్నాము. వైర్లతో బాంబును కనెక్ట్ చేసిన క్లియర్ విజువల్ మనకి కనిపిస్తోంది. అయితే ఈ పేలుడు వెనుక అంటే కావాలనే ప్లాన్డ్ గా సంచిని అక్కడ వదిలేశారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, భారీ స్కెచ్ కు ఏమైనా ప్లాన్ చేశారా, అసలు ఎవరు వెనుకున్నారు అనే కోణంలో విచారణ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఆ సంచిని వీధి కుక్క ఎక్కడి నుండి తీసుకొచ్చింది అనే యాంగిల్లో అక్కడ ట్రేసింగ్ జరుగుతుందా? సీసీ కెమెరా విజువల్స్ తీసుకున్నారా? అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ నాటు బాంబు పెట్టారా, లేక ఎంబపాటుగానే ఏదైనా కుక్కలు వీధి కుక్కలు ఏమైనా కవర్ లో ఉంటే తీసుకొచ్చి ఆడ పెట్టింది అనేది కూడా అర్థం కాని ప్రశ్న అయితే తలెత్తింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం నాటు బాంబు ఒక్కసారి పేలిపోవడంతో ఒక కుక్క కూడా స్పాట్ లో మృతి చెందింది. వాస్తవానికి దానికి సంబంధించి ఘటనపై ఇప్పటికే జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బంది మొత్తం కూడా అప్రమత్తమైపు సీసీ ఫుటేజీలు మొత్తం వెతికే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. మొత్తానికి దీనికి సంబంధించి స్థానిక పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఘటనపై పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. మొత్తంగా మరోవైపున సీసీ ఫుటేజీలతో పాటుగా మరి అనుమానిత వ్యక్తులపై కూడా ఇప్పటికే నిఘు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఆ నిత్యం అంటే రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి, ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం నుంచి, ఒకవైపు మనుగూరు కావచ్చు, అటు బయట ఇతర ప్రాంతాల నుంచి కూడా వెంకటాపురం, చర్ల ఆ ప్రాంతం నుంచి కూడా కొంతమంది ఆదివాసీలు కావచ్చు, లేదా ఇతర ప్రాంతం అంటే ఇటీవల కాలంలో మావోయిస్టులకు ఎన్కౌంటర్ జరుగుతున్న తరుణంలో ఒకవేళ ఆళ్ల పని ఏమైనా అయి ఉంటుందా అనేది కూడా అంటే పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. సత్తాజీ, మొత్తానికైతే ఈ ఘటన పై రైల్వే అంటే ప్రాణ నష్టం లేకపోయినా కానీ ఇలాంటి ఘటన ఒకవేళ అదే పబ్లిక్ ఉంటే ఆ పరిస్థితి ఏందా అనే కోణంలో కూడా పోలీసులు దాన్ని పై సీరియస్ గా తీసుకున్నారు ఘటనపై. అయితే ఈ కుక్క అంటే రైల్వే ట్రాక్ పై ఉన్న కవర్ పై అదేదో దాంట్లో ఏదో ఒక ఆహారం ఉంది అనే ఒక కోణంలో అది కాస్త కవర్ ను దాన్ని ఓపెన్ చేసేందుకు కొరగొట్టిన తరుణంలో ఒక్కసారిగా బాంబు పేలడంతో కుక్క మూర్తి మొత్తం కూడా పూర్తిగా ధ్వంసైపోయి చనిపోయిన నేపథ్యం ఉంది. అదే ప్లేస్ లో ఒకవేళ పేర్కొన్న వాళ్ళు కావచ్చు, లేదా రైల్వే ట్రాక్ మెయిన్ కావచ్చు, లేదా ఇంకితర ఎవరైనా సిబ్బంది ఆ ట్రాక్ పై సమీపంలో ప్రయాణించినట్టయితే పరిస్థితి ఎలా ఉండేది అని ఊహించుకుంటేనే ఒళ్ళు దగ్గర వచ్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. సత్తాజీ, మొత్తానికి ఈ ఘటన సంబంధించి పోలీసులు మొత్తం పూర్తిస్థాయి దర్యాప్తుకు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ యొక్క వ్యవహారం శైలిపై ఇప్పటికే రైల్వేతో పాటు మరి కొంతమంది అంటే స్పెషల్ టీం కూడా అంటే నిఘు వర్గాలు కూడా దానిపై మొత్తం కూడా సీసీ ఫుటేజ్ కొత్తగూడెం సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యం ఉంది. సత్తాజ్, అయితే ఈ ఘటన ఒకవేళ మావోయిస్టులకు సంబంధించి అయి ఉంటే దానికి సంబంధించి కూపిలాగే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఇంకా ముమ్మరంగా దాని దర్యాప్తుకు శ్రీకారం చుట్టున్నారు. కానీ లేదా ఎవరైనా స్థానికులు ఎవరైనా తెలియని అంటే గతంలో ఇటీవల కాలంలో మావోయిస్టులకు సంబంధించి ఏర్పారేస్తుంది అంటే భద్రతా దళాలు ఏరివేస్తున్న తరుణంలో అది అట్లా అక్కడ పెట్టారనే దానిపై కూడా అనుమానం వ్యక్తం అవుతుంది. సత్తాజ్, ప్రెసెంట్ అక్కడ కుక్క అయినా మనిషిని ఒక ప్రాణం అయితే పోయింది. అయితే ఇందులో అంటే ఎక్కువ మాస్ క్రౌడ్ అనే వాళ్ళకి ఎవరికి కూడా అక్కడ గాయాలు కాకపోవడం, కాస్త ఊపిరి పీల్చుకునే విషయం మనకు అర్థమవుతోంది. అయితే ఇటువంటి బ్యాగ్స్ ఇంకా అక్కడ ఉండే అవకాశం ఉందా? ఆ రకంగా దర్యాప్తు చేస్తున్నారా? బాంబ్ స్క్వాడ్ ను పిలిచారా అక్కడ అధికారులు? సత్తాజ్, బాంబ్ స్క్వాడ్ కూడా ఇప్పుడు ఆ స్టేషన్ కు వచ్చి రావడం కూడా జరిగింది. దానికి సంబంధించి బాంబ్ స్క్వాడ్ తో పాటు ఆ క్లూస్ టీం కూడా మొత్తానికి దానికి సంబంధించి ప్రత్యేకంగా జాగిలాలతో కూడా పట్టాల సమీప ప్రాంతం మొత్తం కూడా మొత్తం దాన్ని అంటే ఆ డాగ్ స్క్వాడ్ తోటి కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా కలిగి తిరుగుతూ దానికి అది ఏ వైపు అయితే వెళ్తుందో ఆ వైపుగా మొత్తం కూడా వీళ్ళు సిబ్బంది కూడా పయనం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏది ఏమైనా ఈ యొక్క ఘటనపై క్లూస్ టీం కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా దర్యాప్తు
చేపడుతుంది. అనుమానితుల వ్యక్తులపై కొంతమంది కూడా నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అనుమానిత వ్యక్తులపై వాళ్ళ సెల్ ఫోన్లకు సంబంధించి డేటా కూడా తీస్తున్నారు. వాళ్ళకి ఒక 4 అనుమానిత వ్యక్తులు ఆ సమయంలో అటువైపు తిరుగుతున్న రైల్వే స్టేషన్ సమీపం అంటే ఆ ప్లాట్ఫామ్ మీద నెంబర్ 1 ప్లాట్ఫామ్ మీద రాకపోకలు కొనసాగించినట్టు కూడా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. అది కాదు నైట్ పెట్టారా తెల్లవారు ఈ రోజు ఉదయం పెట్టారనే దానిపై కూడా దాన్ని క్లియర్ గా సీసీ ఫుటేజ్ ఆధారంగా దాన్ని అతను ట్రేస్ చేసే అవకాశం మెండుగా ఉంది సర్తాజ్. మొత్తానికైతే మరి కాసేపట్లో దీనిపై ఒక కన్క్లూజన్ క్లియర్ అయిపోయే అవకాశం అయితే ఉంది. అయితే భాస్కర్ ఇంకొక అప్డేట్ అయితే వస్తోంది. మరో 5 బాంబులు అదే ఏరియాలో స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 5 బాంబులు అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న బాంబులాగా అర్థమవుతున్నాయి. అక్కడ పేలుడు ధాటికి అక్కడి వరకు మాత్రమే కవరేజ్ ఏరియా అనేది కనిపిస్తోంది. కాబట్టి అసలు ఎవరు ప్లాన్ చేసి ఉండుంటారు? ఇందాక మీరు చెప్పినట్టు మావోయిస్టులకు సంబంధించి ఏమైనా ఆనవాళ్లు కనిపించే అవకాశం ఉందనుకోవాలా? అండ్ ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు ఎక్కడెక్కడ ప్లేస్ చేశారు భాస్కర్? ఎస్ సత్తాజ్, ఇప్పటికే మీరంతా కరెక్ట్. ఎందుకంటే చాలా వరకు అనుమానిత ప్రాంతంలోని అదే రైల్వే ట్రాక్ సమీపంలోనే దప్పలం అంటే వివిధ ప్లేసులలో వివిధ ప్రాంతాలలో ఈ బాంబులు కలకలం ఒకసారిగా ట్రేస్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ బాంబు పేలడం వలన మిగతా పోలీసులు అప్రమత్తం అయిపోయి డాగ్ స్క్వాడ్ తోటే అవి కూడా వాటిని కూడా పసిగట్టారు. ఇంకా అలాంటి ఏమైనా ఉన్నాయా? ఈ పేలుడు కుట్రలకు మావోయిస్టులకు సంబంధించి లింక్ ఉందా లేదా ఇతరితర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది. ఎందుకంటే వాస్తవానికి ఇటీవల కాలం ప్రశాంతంగా కొత్తగూడెం పట్టణం కూడా ప్రశాంతంగా ఉంది. నిన్ననే సీఎం వచ్చిపోయారు. నిన్న కూడా అదే ప్రాంతానికి సీఎం అక్కడికే వచ్చారు. అక్కడే మైనింగ్ యూనివర్సిటీని లాంఛనంగా ప్రారంభం చేశారు. మంత్రుల బృందంతో పాటుగా సమీపంలో అంతా అంటే మంత్రులు సీఎం వచ్చిన ప్లేస్ కు సుమారు 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకే ఉంది. అంటే అలాంటి అక్కడేమైనా సాధ్యం కాకపోతే ఇక్కడేమైనా వదిలేశారా లేదా అట్లాంటికి సంబంధించి ఏమన్నా కట్టుదిట్టంగానే భద్రత ఉండటం వల్ల సాధ్యపడడంతో మళ్ళీ విజయం పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు విధుల పరిస్థితుల్లోనే రైల్వే ట్రాక్ పై వదిలేశారనే దానిపై కూడా ఆరాధిస్తున్నారు. అయితే సీసీ కెమెరా మొత్తానికైతే ఓపెన్ చేసి ఇప్పటికే ఒకటి అంటే అంటే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ నుంచి మొదలుకొని స్టేషన్ ప్లాట్ఫామ్ వరకు మరోవైపున మెయిన్ చౌరస్తాలో అది లక్ష్మీదేవిపల్లి కాంచి మొదలు పెడితే అప్ టు కొత్తగూడెంలో బస్ స్టాండ్ వరకు మరోవైపు పాలవంచ బస్ స్టాండ్ వరకు కూడా ఈ సీసీ ఫుటేజ్ మొత్తం వాళ్ళు ఓపెన్ చేస్తారు. కొన్ని చోట్ల సీసీ ఫుటేజ్ ఓపెన్ కాకపోవడం, మరి కొన్నిట్లో మిగతా ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన వాటిని షాప్ యజమానులకు సంబంధించిన వాటిని సహాయంతో వీటిని మొత్తానికి పరిశీలన చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళా వేరే ప్రదేశాల్లో కూడా బాంబులు లభ్యం కావడంతో ఇక ఆటకాయ అంటే ఇదంతా కూడా భారీ స్కెచ్ ఉంది. అంటే ఏదన్నా ఈ పేరుకు సంబంధించింది అంటే అది ఆశమాశ లేదు. 1 కాదు 4 కాకుండా మొత్తం 5 అంటే ఇప్పుడు పేరు దాంట్లో చూసుకుంటే 6. ఈ ఇంత భారీ స్కెచ్ చేసిందంటే నార్మల్ వ్యక్తి చేసే పని అయితే కాదు. ఇదంతా కూడా మావోయిస్టుకు సంబంధించింది లేకపోతే ఏదన్నా ఉగ్ర కుట్ర దీనివైపు అంటే దాడికి సంబంధించి ఏమన్నా దాగుందనే దానిపై కూడా ఆ కోణంలో కూడా పోలీసులు 10 విధాలుగా టీంలుగా ఏర్పడ్డారు. మొత్తం 5 టీంలుగా ఎస్పీ మొత్తం కూడా టీంలు గేయడం కూడా జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు కూడా నివేదించారు. మరోవైపున రాష్ట్ర మంత్రులు కూడా దీనిపై ఏం జరుగుతుందనే దానిపై కూడా పూర్తి వివరాలకు సంబంధించి వివరాలు కావాలంటూ కూడా ఆదేశించడం కూడా జరిగింది. సర్తాజ్ మొత్తానికి అయితే మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందే అవకాశం మెండుగా ఉంది. సర్తాజ్ సేమ్ టైం భాస్కర్ ఇటు సంచిని కొంతమంది గుర్తెలిని వ్యక్తులు అక్కడ వదిలేసినట్టుగా కూడా అర్థమవుతోంది. అసలు ఎంతమంది కంప్లీట్ గా రైల్వే స్టేషన్కి వచ్చారు అంటే రైల్వే స్టేషనే వాళ్ళ టార్గెటా లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి లేకపోతే పోలీసులను చూసి భయపడు ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఆ బాంబ్ సంచులను వదిలేసి వెళ్ళిపోయారని అనుకోవాలా? ఈ మొత్తం అసలు ఏదైతే ఇష్యూ ఉందో దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ పోలీసుల దగ్గర నుండి ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందనుకోవాలి భాస్కర్? ఇప్పటికే అంటే దీంట్లో 3 కోణాలు చూస్తున్నాం. ఒకటి మావోయిస్టులకు దుశ్చర్య కనుక ఆ మావోయిస్టులు అంటే టార్గెట్ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచాలి అనుకుంటే అంటే ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం కూడా అంటే అబుజ్మట్ అడవులు మొత్తం టార్గెట్ గా చేసుకుని మావోయిస్టులు మట్టు పెడుతూ ముందుకెళ్తుంది. ఇప్పటికే 90-80% వరకు కూడా ఆ మావోయిస్టు అడవులు మొత్తాన్ని కూడా వాళ్ళు స్వాధీనం తీసుకున్నారు. ఇవి అలాంటి సందర్భంలోనే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నిన్న పర్యటన చేస్తున్న తరుణంలోనే ఆయనకి ఏమన్నా చిన్నపాటి ఇలాంటి విఘాతాలు ఒక హెచ్చరిక లాంటిది అని చేసి తన ఉనికి అంటే చూపుకునే విధంగా ఏమన్నా అడుగులు వేస్తున్న తరుణంలోనే పోలీసులు కట్టుదిట్టిన భద్రతా నేపథ్యంలోనే వాళ్ళు సాధ్యం కాక ఇటు చేశారా లేక ఉగ్రదాడి ఏమైనా ఉంటారు? ఎందుకంటే ఇటీవల కాలంలో ఒకవైపున హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై ప్రాంతాలలో బెంగళూరు ఆ ప్రాంతాల్లో కూడా ఉగ్రదాడికి ఎక్కువగా ఈ మధ్య ఆనవాళ్లు కనపడుతున్నాయి ఇక్కడ. అంటే మరి కొన్ని చోట్ల అలాంటి పొజిషన్ లోనే ఇది కొత్తగూడెం దాకా వ్యాపించి ఉంటుందా లేదా అక్కడ మరికొంతమంది కావాల్సి రైల్వే స్టేషన్ కు ఒక బాంబు పెట్టేస్తే ఇలాంటి ఇలా ఆల్రెడీ ఏదైనా ఒకటి లేంపు ఆల్రెడీ క్రియేట్ చేస్తే తమ ఉనికిని కాపాడుకునే విధంగా ఉంటుంది అనుకునేటట్టు చేసిన దానిపై కూడా పోలీసులు అంటే 3-4 విధాలుగా ఆ కోణంలోనే వాళ్ళంతా కూడా దర్యాప్తు చేపడుతున్నారు. మొత్తానికైతే ఇప్పుడు అది అంటే ఒకవేళ ఆటగాయల పని అయితే మాత్రం కథ సుఖాంతం అయిపోయింది. కానీ 1 కాదు 4-5 పైగా దొరకడంతో కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా
అనేది అంటే ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ పరిసర ట్రాక్ మొత్తంతో పాటుగా, ఎందుకంటే ఇప్పుడు నిత్యం అక్కడ నుంచి సింగరేణి ఎంప్లాయీస్ ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటారు. సింగరేణి కాలనీస్ నుంచి ఎక్కువ బొగ్గు రవాణా అవుతా ఉంటది. ఒకవేళ ఆ ట్రైన్ వచ్చినప్పుడు కనుక ఆ బాంబు దాడి జరిగి ఉంటే ఒకసారిగా మంటలు బీభత్సంగా వ్యాపించి ఉండేది. ఎందుకంటే కోల్కి ఈజీగా మంట అంటుకుంటుంది. మరోవైపున ఇంకొకటి ఇప్పుడు మరలా ఇంకోటి చూసుకుంటే మాత్రం ఒక ప్యాసింజర్ కానీ ఎక్స్ప్రెస్ మనుగూరు ఎక్స్ప్రెస్ కానీ ఆ ప్రాంతం నుంచి రాకపోకలు కొనసాగిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో రైల్వే అంటే జన సంచారం ఉన్న రైళ్లు రాకపోకలు కొనసాగుతున్న తరంలో ఇప్పుడు అలాంటి జరిగితే మాత్రం ఇంకా ప్రాణ నష్టం తీవ్రతరంగా ఉండేదని కూడా చెప్పుకోవచ్చు. ఊహించుకుంటేనే ఒళ్ళు దగ్గరకు వచ్చే విధంగా ఉంది. అది ఏదైనా సరే ఒక ప్రాణి అంటే ఒక చిన్నపాటి వీధి కుక్కతోటి ఒక ప్రాణం పోయినా అంటే మనిషి ప్రాణం మాత్రం సేఫ్ జోన్ లో ఉండటంతో కూడా కొద్దిగా సంతోషం పడ్డ విషయమైనా సరే ఒక మూగజీవి మాత్రం మరణించినపై కూడా కొద్దిగా బాధ అనిపిస్తున్నా. కానీ ఇప్పుడు దీనిపై పూర్తి వివరాలు సేకరించేందుకు మాత్రం క్లూస్ టీము, మరోవైపున డాగ్ స్క్వాడ్ తో పాటు ఇతరత్ర మళ్ళీ ఇంకా నిపుణులు కూడా ప్రత్యేక బృందాలను కొత్తగూడెం రప్పించేసి ఈ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు శ్రీకారం చుడుతున్నారు. మొత్తానికైతే 5 బృందాలు ఏర్పడ్డారు. ఇంకా ఆ కొత్తగూడెం పట్టణ వలయంతో పాటుగా ఇప్పుడు మొత్తం చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అంటే ఈ ఘటన సంబంధించి ఎవరైనా కొత్త అనుమానితుల వ్యక్తులు ఎవరైనా దొరుకుతారా అంటే ఇంకా ఉన్నారా అని తారసపడతారే ఉన్నట్టుగా ఎమ్మటే అలర్ట్ అయినటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం కొత్తగూడెం నుంచి పాలవంచి వరకు కూడా కట్టడి చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకుంటే అనుమానితులు అంటే వెహికల్స్ తనకి ముమ్మరం చేస్తున్న నేపథ్యం ఉంది. సర్తాజ్ అయితే భాస్కర్, అసలు ఎక్కడెక్కడ ఈ బాంబ్ బ్యాగ్స్ అనేవి ప్లేస్మెంట్ చేశారు? అంటే రైల్వే ట్రాక్ మీద ప్లేస్ చేశారా, లేకపోతే ప్యాసింజర్స్ వెయిటింగ్ హాల్స్ అండ్ కూర్చునే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ప్లాట్ఫామ్స్ మీద అక్కడ ప్లేస్ చేశారా? దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి భాస్కర్? నల్ల బ్యాగులు, నల్ల సంచిలోని ఈ బాంబును వాళ్ళు చేయడం వల్ల దాన్ని ఒక వీధి కుక్క కొరగడం అది అయిపోయింది. అంటే అది అక్కడ బ్లాస్ట్ అయిపోయింది, అది అయిపోయింది. కానీ మిగతా ప్లేసెస్ లో అదే రైల్వే ట్రాక్ సమీపంలో అంటే పట్టణ సమీపంలోనే ఈ యొక్క మళ్ళీ అదే రైల్వే ట్రాక్ సమీపంలోనే మిగతా బాంబులు కూడా కలకాలం అంటే అవి ఐడెంటిఫై చేసేది డాగ్ స్క్వాడ్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి ఆ పట్టాల పైన ఇంకా ఇతర అంటే ఆ మొత్తం కొత్తగూడెం పట్టణంలో మొత్తం 4 ప్లాట్ఫామ్ పైగా ఉన్నాయి. ఆ 4 ప్లాట్ఫామ్ వరకు కూడా సమీపంలోని మొత్తానికైతే ఇవన్నీ జాగిలాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపున డోర్నకల్లు వైపు నుంచి వచ్చే రాకపోకలకు సంబంధించిన ట్రైన్స్ కావచ్చు, మనుగూరు నుంచి వెళ్ళే వాటికి కావచ్చు, లేదా ఇంకా బొగ్గు కోల్ మైన్ సంబంధించిన సింగరేణి నుంచి వెళ్ళిపోతున్న బొగ్గుకు సంబంధించినవి కావచ్చు, అవన్నిటిని కూడా పూర్తిగా వాటిని అంటే ఆ ట్రాక్ సమీపంలో అంటే కొత్తగూడెం పట్టణం అంటే స్టార్టింగ్ జంక్షన్ నుంచి ఎండింగ్ జంక్షన్ వరకు అంటే కొత్తగూడెం స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ వరకు కూడా ప్రత్యేక జాగిలాలతోటి వాటిని అంతా కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో కూడా అనువనువున తనిఖీలు చేపడుతున్నారు. ప్రయాణికుల వద్ద నుంచి కావచ్చు, లేదా ఇతర అంటే సాయంత్రం వేళ అక్కడ ఎక్కువ గంజాయి బ్యాచ్ కూడా సంచరిస్తున్నారని మాకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. మరోవైపున సాయంత్రం కాలం వేళలో కొంతమంది అంటే భిక్షాటన చేసేటువంటి వాళ్ళు లేదా వృద్ధులు ఆ రైల్వే స్టేషన్ సమీపంలో నిద్రకు ఉపక్రమిస్తున్న నేపథ్యం ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఇలాంటి ఘటన జరిగి ఉంటుందా అని దానిపై కూడా మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తం దాన్ని అంటే మూడో కన్నే ఈ యొక్క నిందితులకు పాత్రదాన్ని సూత్రధారి పట్టించే అవకాశం మెండుగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ప్రత్యేక జాగిలాలతో పాటు ఒక టీంలు మొత్తం ప్రతిదీ అనువనువున క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ట్రాక్లపై కానీ ప్రజెంట్ ఎక్కడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఈ యొక్క ఘటన చోటు చేసుకుందో అదే ట్రాక్ సమీపంలోనే మిగతా వీటి నాటు బాంబులు కూడా కలకాలం గుర్తించారు. నల్ల బ్యాగులోని ఉద్దేశపూర్వకంగానే పెట్టారా, లేక ఇలాంటి ఏదన్నా అలజడి సృష్టించి ఒక ప్రాణ నష్టం జరిగే విధంగా ప్లాన్ చేశారా? మరొక వైపున ఈ మాస్టర్ ప్లాన్ కి సంబంధించి రూపకర్తయుడు తర్వాత ఉగ్రదాడికి సంబంధించి ఏమన్నా చర్యలకు ఉన్నాయా, లేదా మావోయిస్టుల వలనే మావోయిస్టుల యొక్క చేతు అంటే వాళ్ళ యొక్క పని కనుసంధానంలో జరుగుతుందనే దానిపై కూడా పోలీసులు పలు విధాలుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా ఎంక్వైరీ మొదలు పెట్టారు. సర్తాజ్ ఎస్ భాస్కర్, ఫర్దర్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్లీజ్ బీ ఆన్ హోల్డ్. అయితే ఒకసారి సిచ్యువేషన్ మొత్తం కూడా చూసుకుంటే కొత్తగూడెం రైల్వే స్టేషన్లో జరిగింది ఈ ఘటన. ఒక్కసారిగా బాంబు పేలుడు కలకలం సృష్టించింది. అక్కడ భారీ శబ్దంతో బాంబు పేలుడు ధాటికి అక్కడ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యి పరుగులు తీయడం స్టార్ట్ చేశారు. అయితే ఇటువంటి బాంబులున్న సంచులు మరో 5 సంచులు దొరికినట్టుగా తెలుస్తోంది. 5 సంచులు ఇటు ఫస్ట్ ఒక సంచిని ఒక కుక్క చూడటం, ఆ తర్వాత ఆ సంచిని అక్కడ నుండి తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద లోపల ఆహారం ఉందనో లేకపోతే దాన్ని ఒక ఆట వస్తువుగా భావించో దాన్ని కొరకటం ఆ కుక్క వీధి కుక్క చేయడం జరిగింది. దానివల్ల ఒక భారీ శబ్దంతో బాంబు ఒకసారిగా యాక్టివేట్ అయ్యి పేలింది. దీని కారణంగా ఆ మూగజీవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ముందు మొహం భాగం మొత్తం కూడా ఇటు చితికిపోయినట్టుగా అర్థమవుతోంది. అయితే అదే బాంబు గనక రైల్వే ట్రాక్ మీద అక్కడే పడిపోయి ఉన్నా, లేకపోతే ఆ కుక్క
బ్యాగ్ ఏదైతే ఉందో, బాంబు ఉన్న సంచి ఏదైతే ఉందో ఆ సంచిని రైల్వే ట్రాక్ మీద పడేసి అది అక్కడ నుండి వెళ్ళిపోయి ఉన్నా కూడా ఇటు రైల్వే ట్రాక్ మీద ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నట్టుగా అర్థమవుతోంది. ప్లాట్ఫామ్ 1 మీద ట్రైన్ కదిలినప్పుడు ఆ ప్రెషర్కి ఖచ్చితంగా బాంబు పేలుతోంది. అయితే ఆ బాంబు పేలుడు ధాటికి అక్కడ ఒక భోగి మొత్తం కాలిపోయే పరిస్థితి సైతం అక్కడ మనకి కనిపిస్తోంది. ఆ తీవ్రత అనేది ప్రెసెంట్ ఒక మూగజీవి ప్రాణంతో పోయిందని అనుకోవాలి. ఎవరికి కూడా ఇటు హ్యూమన్ లాస్ అనేది అక్కడ జరగలేదు. అయితే ఇది అసలు ఎవరి స్కెచ్? కావాలనే భారీగా అంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవాలి అనే కోణంలోనే ఇటువంటి ఒక స్కెచ్ వేశారా? అది కూడా 6 సంచులని రైల్వే స్టేషన్ ఒక టార్గెట్ గా చేసుకుని ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఎక్కడెక్కడ ప్లేస్ చేశారు? ప్యాసింజర్స్ ఉన్న చోట ప్లేస్ చేశారా? వెయిటింగ్ హాల్స్ లో ప్లేస్ చేశారా? అసలు ఎక్కడ ప్లేస్ చేశారు అనేది పోలీసులు డైరెక్ట్ గా మనకి వచ్చి చెప్తే గానీ అర్థం కాని పరిస్థితి. అయితే మనం చూస్తున్నాము ప్లాట్ఫామ్ 1 మీద విజువల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. అక్కడ మూగజీవి ప్రాణాలు కోల్పోయిన విజువల్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ కుక్క అక్కడ ఆ బ్యాగ్ ను వదిలేసి వెళ్ళిపోయి ఉన్న పైన నుండి ఇటు ట్రైన్ వెళ్తున్న టైంలో కనుక ఈ బాంబు పేలుంటే ఒక కోచ్ మొత్తం, ఒక కంపార్ట్మెంట్ మొత్తం కూడా ఎగిరిపోయే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల ఎంతో ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది. అయితే ఇది అసలు ఎవరి పని? రీసెంట్ గా మనం టెర్రరిస్ట్ అటాక్లు కూడా చూస్తున్నాము. అయితే టెర్రరిస్ట్ అటాక్స్ తో టెర్రరిస్ట్ల పట్టివేటతో ఒక్కసారిగా భారతదేశం మొత్తం కూడా అలర్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీని వెనక టెర్రరిస్ట్ కోణం ఏదైనా ఉందా, లేకపోతే మావోయిస్టుల మీద జరుగుతున్న అటాక్స్ కు నిరసనగా మావోయిస్టులు చేసిన పనా, లేకపోతే ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతోంది. ఆ బ్యాగ్స్ విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మొత్తం 6 బ్యాగ్స్ ను, ఇటువంటి చిన్న బాంబ్స్ ను 6 బ్యాగుల్లో పెట్టి ఒక్కొక్క బ్యాగ్ ను ఒక్కొక్క చోట వదిలేసి వెళ్ళిపోయినట్టుగా అర్థమవుతోంది. సో ఇది ప్రీ ప్లాన్డ్ గా చేసిన ఒక స్కెచ్ అనేది అయితే క్లియర్ గా అర్థమవుతోంది. రైల్వే స్టేషన్ ని ఎందుకు ఎంచుకున్నారు? కొత్తగూడెం రైల్వే స్టేషన్ ని అసలు ఎందుకు ఎంచుకున్నారు? అక్కడ సెక్యూరిటీ తక్కువగా ఉంటుందన్న కారణంతోనా, లేకపోతే పోలీసులను గవర్నమెంట్ ను ఇటు మావోయిస్టుల లొంగుబాటు అట్ ద సేమ్ టైమ్ ప్రెసెంట్ ఏదైతే జరుగుతుందో మావోయిస్టులకు సంబంధించి ఎన్కౌంటర్స్ వాటికి సంబంధించి నిరసనగా పోలీసులను, ప్రభుత్వాన్ని భయపెట్టే కోణంలో ఇటు కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో ఇటువంటి బాంబు పేలుడుకు ప్లాన్ చేశారా, లేకపోతే దీన్ని టెర్రరిస్ట్ అటాక్ గా చూడాలా, లేదా కొంతమంది ఆకతాయిలు చేసిన పనిగా చూడాలా అనేది ఇంకా పోలీసులు అయితే డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైమ్ అసలు ఈ బ్యాగ్స్ ను మొత్తం 6 బ్యాగ్స్ లో బాంబులు పెట్టుకొని తీసుకొచ్చినట్టుగా అర్థమవుతోంది. అసలు ఎంతమంది వచ్చారు? 6 విడివిడిగా వచ్చారా, లేకపోతే ఒక్కళ్లే ఈ సంచులన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ వదిలేశారా? అండ్ రైల్వే స్టేషన్ లో చెకింగ్ అనేది జరగలేదా? ఇప్పుడు మేజర్ గా వినిపిస్తున్న క్వశ్చన్స్ ఇవే. ఒకవేళ గనక ఎవరో లోపలికి వచ్చి పెట్టుంటే గనక అది ఒక్కళ్ళ, ఇద్దరా, ఎంతమంది? అండ్ అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఎందుకు రైల్వే స్టేషన్ కి వచ్చి రైల్వే స్టేషన్ లోని బాంబ్స్ ను అమర్చారు? అది కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో ఎందుకు ఈ బాంబ్స్ ను అక్కడ పెట్టడం జరిగింది? వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది ఇంకా తేలాల్సింది. మొత్తానికి ఒక మూగజీవి, ఒక సునకం దాన్ని తీసుకెళ్లి అక్కడ రైల్వే ట్రాక్ మీద పెట్టుకొని కొరకడం కారణంగా మూగజీవి ప్రాణంతో పోయింది. ఇఫ్ ఇన్ కేస్ ఆ మూగజీవి అక్కడే గనక ఆ సంచిని వదిలేసి ఉన్నా, లేకపోతే అది గనక ఆ సంచిని చూడకపోయి ఉన్నా, ఎవరో ఒకరు దాని మీద కూర్చున్నప్పుడు, లేకపోతే చూడకుండా దాని మీద చేయి పెట్టినప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ ప్లాట్ఫామ్ మీద రైల్వే ట్రాక్ మీద ఆ కుక్క ఏదైతే తీసుకెళ్లిందో ఆ సంచిని అక్కడే గనక వదిలేసి ఉండుంటే భారీగా ఇటు హ్యూమన్ లాస్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండేది. కావాలనే స్కెచ్ వేసి ఈ సంచుల్ని అక్కడికి తీసుకువెళ్లారా, లేకపోతే అసలు ఈ సంచులను అక్కడ పెట్టిన వాళ్ళ ఉద్దేశం ఏంటి అనే కోణంలో ప్రెసెంట్ అయితే దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ కెమెరా విజువల్స్ ను సైతం చెక్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది పోలీసులు. వీటన్నిటిని కూడా ఒక బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళి అక్కడ అమర్చారా, లేకపోతే ఇలానే హ్యాండ్ బ్యాగ్స్ లాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సంచులు ఇలానే తీసుకెళ్లి అక్కడ వదిలేశారా అనే కోణంలో కూడా ఇటు కొనసాగుతోంది. అది విచారణ అయితే కొనసాగుతోంది. ఇఫ్ ఇన్ కేస్ కనుక ఇలా ప్రతి ఒక్కళ్ళు బాంబ్స్ తీసుకెళ్లి చిన్న చిన్న బాంబ్స్ లాగా అమర్చే అవకాశం కనుక ఉంటే పబ్లిక్ ప్లేసెస్ లో పబ్లిక్ సేఫ్టీ అనేది ఎలా ఉంటుంది అనేది మేజర్ క్వశ్చన్. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ ఇట్లాంటి ప్లేసెస్ లో ఎక్కువగా క్రౌడ్ కనిపిస్తూ ఉంటుంది. మాల్స్ కానివ్వండి, ఇటువంటి ప్లేసెస్ లో అయితే థరో చెకింగ్ అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ బస్ స్టాండ్స్ అండ్ రైల్వే స్టేషన్స్ లో ఈ సెక్యూరిటీ చెక్స్ లోపం అనేది మనకి ప్రతిసారి కూడా కనిపిస్తుంటుంది. చాలా తక్కువ సార్లు సెక్యూరిటీ చెక్స్ అనేవి కనిపిస్తూ
ఉంటాయి, చాలా తక్కువ సార్లు బ్యాక్ చెకింగ్ అనేది చేస్తూ ఉంటారు పోలీసులు, సెక్యూరిటీ ఆఫీసర్స్. అయితే ఇటువంటి సెక్యూరిటీ చెక్స్ లేని రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్సే ఇటువంటి కుట్రలకు భారీగా టార్గెట్స్ అవుతూ ఉంటాయి. హైదరాబాద్ లేకపోతే మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ లాంటి రైల్వే స్టేషన్స్ మనం చూసుకుంటే కంపల్సరీగా కూడా చెక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది బ్యాగ్స్ ను చెకింగ్ చేయకుండానే పక్క నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లు కూడా అక్కడ సెక్యూరిటీ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ గా ఉండని పరిస్థితి. సో మెట్రోపాలిటన్ సిటీస్ లోనే ఇటువంటి పరిస్థితి ఉంటే బయట ఉన్న చిన్న చిన్న సిటీస్ లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఊహించుకోవడం పెద్ద అతిశయోక్తి ఏమీ కాదు. ఇక బస్ స్టాండ్స్ గురించి వేరుగా చెప్పనవసరం లేదు. ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనే నిఘా వ్యవస్థ బస్ స్టాండ్స్ లో అస్సలకే ఉండదు. బ్యాగ్స్ లో అసలు ఏం తీసుకొస్తున్నారు, బాంబ్స్ ను పెట్టుకొని వస్తున్నారా లేకపోతే డ్రగ్స్ ను పెట్టుకొని వస్తున్నారా అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇంతమంది మాబ్ ఒక చోటకి వస్తున్నప్పుడు, ఇంత క్రౌడ్ ఒక చోట ఉంటున్నప్పుడు బేసిక్ సెక్యూరిటీ చెక్స్ అనేవి అవసరం. కానీ ఇక్కడ మన దేశంలో ఆ సెక్యూరిటీ చెక్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. ఆ సెక్యూరిటీ లోపమున్న బస్ స్టాండ్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కానివ్వండి ఏవైతే ఉంటాయో ఇవి మేజర్గా ఇటువంటి బాంబ్ అటాక్స్ కు కారణంగా మారుతూ ఉంటాయి. సో అటువంటి ఒక సెక్యూరిటీ చెక్స్ లేని రైల్వే స్టేషన్ ఎంచుకున్నట్టుగా మనకి క్లియర్ గా అర్థమవుతోంది. కొత్తగూడ రైల్వే స్టేషన్ లో సెక్యూరిటీ చెక్ జరగలేదు అనేది ఇప్పుడు బహిర్గతం అవుతోంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ప్రభుత్వం ఏం చెప్తోంది, రైల్వే స్టేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఏం చెప్పబోతోంది అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకంటే సెక్యూరిటీ చెక్ లేనిదే ఎవరన్నా ఇట్లా బాంబుల లోపలికి తీసుకెళ్లి లోపల అమర్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దానివల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ ఒక మూగజీవి ప్రాణంతో పోయింది. ఒకవేళ అదే మూగజీవి గనక ఆ బ్యాగ్ ను తీసుకెళ్లకపోయి ఉన్నా, ఆ బ్యాగ్ ను కొరకపోయి ఉన్నా, ఇటు ఎవరికి కూడా ఆ బ్యాగ్ లో బాంబు ఉన్న సంగతి తెలియదు. ఆ బాంబులు ఎప్పుడు పేలుతాయన్న సంగతి కూడా మనెవరికి తెలియదు. ఇవాళ ఎప్పుడన్నా పేలుండొచ్చు, లేదా రేపు ఎప్పుడన్నా పేలుండొచ్చు. అండ్ ఆ రోజు మనం ఇదే వార్తని మళ్ళీ ప్రజలు చనిపోయారు అంటూ కూడా చెప్పుకునే వాళ్ళం. అయితే ఇవాళ ఒక శునకం ప్రాణం కోల్పోయింది. ఆ శునకం ప్రాణం కోల్పోతూ కూడా ఎంతో మంది ప్రజల ప్రాణాలు కాపాడిందని చెప్పుకోవాలి. ఎంతో మంది ప్రజలు రోజు కూడా తిరిగి ఒక రైల్వే స్టేషన్ లో ఇటువంటి బాంబులు, అది కూడా ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 6 బాంబులను ఒక రైల్వే స్టేషన్ లో అమర్చడం అనేది మనం ఇవాళ చూస్తున్నాము. సెక్యూరిటీ వైఫల్యం ఎంతలా ఉంది ఇక్కడ అనేది కూడా మనం మేజర్ గా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల ప్రాణానికి ఒక సేఫ్టీ అనేది లేదా అనేది మేజర్ క్వశ్చన్. స్టేషన్స్ లో అసలు సెక్యూరిటీ చెక్ ఎందుకు జరగడం లేదు? బ్యాగ్స్ లో ఎవరెవరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మనం చాలాసార్లు చూసుకుంటూ ఉంటాం. అడుక్కునే వాళ్ళు వస్తారు, ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు వస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్కి వస్తూ ఉంటారు. అయితే అసలు వాళ్ళ బ్యాగ్స్లో ఏమున్నాయి, వాళ్ళు నిజంగా ఇటు ప్యాసింజర్సా లేకపోతే ఇటువంటి ఒక కుట్రకోణం వాళ్ళ బ్రెయిన్స్లో ఉంచుకొని వాళ్ళు వస్తున్నారా, ఏమైనా టార్గెట్ చేశారా అనే కోణంలో ఎవరు కూడా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చెక్ చేయకపోవడం ఇక్కడ మేజర్గా ఒక బ్యాక్లాగ్గా కనిపిస్తోంది. అటువంటి ఒక సెక్యూరిటీ చెక్ వైఫల్యం కారణంగానే ఇవాళ ఈ పరిస్థితి దాపరించింది. అయితే ఒక శునకం ప్రాణంతో పోయింది, ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని చెప్పుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ గనక ఆ బాంబ్ రైల్వే ట్రాక్ మీదే, రైల్వే ఇటు ట్రైన్ వెళ్తున్నప్పుడు గనక పేలుంటే ఒక కంపార్ట్మెంట్, ఆ బాంబ్ ధాటికి ఒక కంపార్ట్మెంట్ మొత్తం కూడా ఎగిరిపోయే పరిస్థితి మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. అప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు. లేకపోతే రైల్వే స్టేషన్లోనే ఆ బ్యాగ్స్ మీద ఎవరో చూసుకోకుండా కూర్చోవడం కానివ్వండి, చూసుకోకుండా చేయి తగలడం కానివ్వండి జరిగినా కూడా బాంబ్ పేలే అవకాశం మనకు కనిపిస్తోంది. క్లియర్గా కూడా శునకం కొరకడం కారణంగానే ఇక్కడ బాంబ్ పేలింది. కాబట్టి ప్రెషర్ పడినప్పుడు ఆ బాంబ్ యాక్టివేట్ అయినట్టుగా అర్థమవుతోంది. సో ఎవరన్నా దాని మీద పడినా, దాని మీద లగేజ్ పెట్టినా ఆ ప్రెషర్ కారణంగా బాంబ్ పేలే అవకాశం మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఆ ధాటికి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ మీద ఈ బాంబ్ కి సంబంధించిన ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. రైల్వే ట్రాక్ మీదకి తీసుకెళ్లి ఆ కుక్క ఆ బాంబ్ ను కొరకడం కారణంగా ప్రాణ నష్టం సైతం తగ్గిందని చెప్పుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ గనక ప్లాట్ఫామ్ మీదనే ఆ కుక్క గనక ఒక ఆట వస్తువు అనుకుని ఆ సంచిని గనక కొరుకుంటుంటే చుట్టుపక్కల ఉన్న మనుషులకి సైతం ఈ బాంబ్ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఉంది. అయితే రైల్వే ట్రాక్ మీద ఎవరు ఉండరు కాబట్టి అక్కడ ఈ బాంబ్ పేలడం కేవలం ఒక శునకం ప్రాణం మాత్రమే పోయింది. మిగతా ప్రజల ప్రాణాలు మొత్తం కూడా సేఫ్ గా ఉన్నాయి. అండ్ ఇమీడియట్ గా కూడా బాంబ్ స్క్వాడ్ అక్కడికి రావటం, డాగ్ స్క్వాడ్ అక్కడికి రావటం, మిగతా సంచులు ఏవైతే ఉన్నాయో ఆ సంచులన్నింటినీ కూడా ఇటు బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసే పనిలో ప్రెజెంట్ ఉంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కుంటుందా? ఇప్పటికైనా ఇటువంటి భారీగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో, అంటే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ లాంటి ప్రదేశాల్లో సెక్యూరిటీ చెక్స్ అనేవి కంపల్సరీ చేస్తుందా లేదా అనేది మేజర్ క్వశ్చన్ గా మారింది.
వాళ్ళు భయపడేదా ఇది కూడా ఖాళీ అయిపోయింది పడేసాడు అంతే. ఆ మిగతా 2-3 పడ్డాయి అక్కడ పడిపోయింది. అబ్జర్వ్ ఏం చేయలేదు. ఈ మీ రైట్, ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రైల్వే పట్టాల పక్కన ఈ నాటు బాంబులను అమర్చారు. తినే పదార్థం అనుకొని ఒక బాంబును ఒక కుక్క తీసుకెళ్లి కొరికేసిన సందర్భం మనకు కనిపిస్తోంది. బాంబు ఒక్కసారిగా పేలడంతో పట్టాలపైనే ఆ కుక్క అయితే మృతి చెందింది. దాని నోరు భాగం మొత్తం కూడా పేలిపోయినట్టుగా అర్థమవుతోంది. అయితే రంగంలోకి దిగి సోదాలు జరిపారు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది. ఈ సోదాల్లో మొత్తం మరో 5 బాంబ్ బ్యాగ్స్ దొరికినట్టుగా అర్థమవుతోంది. స్మగ్లర్ల పైన ఇటు స్మగ్లర్ల పనే ఉండొచ్చంటూ కూడా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అడవి పందులని చంపడానికి వాడే నాటు బాంబులను ఇటు అమర్చారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబుల కలకలం రేపుతోంది. అడవి పందులను చంపే నాటు బాంబులను ఇక్కడ వదిలి వెళ్లారంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. రైల్వే పట్టాల పక్కనే నాటు బాంబుల సంచి ఒకటి ఉండడంతో కుక్క దాన్ని తీసుకువెళ్లి రైల్వే పట్టాల మీదకి తీసుకువెళ్లి అక్కడ తినే పదార్థం అనుకోనో లేదా ఆట వస్తువు అనుకోనో దాన్ని కొరకడం జరిగింది. దాని కారణంగా ఒక్కసారిగా భారీ పేలుడు అనేది అక్కడ సంభవించింది. దీని కారణంగా కుక్క అక్కడికక్కడే మృతి చెందిన వైనం మనం చూస్తున్నాము. అయితే ఇటు స్మగ్లర్ల పని అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అడవి పందులను చంపడానికి వాడే బాంబులను నాటు బాంబులను రైల్వే స్టేషన్ లో వదిలి వెళ్ళినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. బ్యాక్ టు యు భాస్కర్. ఇది స్మగ్లర్ల పని అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది. అడవి పందులను వాడే ఏవైతే నాటు బాంబ్స్ ఉంటాయో వాటిని వదిలి వెళ్ళినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే మేజర్ గా రైల్వే స్టేషన్ లో ఈ బాంబులను అది అడవి పందులను చంపడానికి వాడే నాటు బాంబులు కావచ్చు లేదా ఏదైనా రైల్వే స్టేషన్ లో వదిలి వెళ్ళడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకోవాలి భాస్కర్? సత్తాజ్, ఇప్పటికే రైల్వే స్టేషన్ లో పేలిన బాంబులు మొత్తం కూడా పందుల కోసం పెట్టిన బాంబులు అనేది కూడా పోలీసులకు నిర్ధారణకు రావడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి అంటే ఆ ఏరియాలో ఎక్కువ అడవి ప్రాంతం కావడంతో కూడా ఒకవేళ కొత్తగూడెం కావచ్చు, మరోవైపు చంద్రగొండ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులు ఎక్కువగా పందులు అంటే నాటు పందులు కావచ్చు లేదా అడవి పందుల కోసం కూడా ఎక్కువ రెక్కించే పనుల భాగంగా వీళ్ళంతా కూడా వాటిని పట్టుకునే పనుల భాగంగా ఇలాంటి ఎక్కువ సంచారం వస్తున్న నేపథ్యంలో అటు పాదాలు గుర్తించి అక్కడే పోలీసులు అంటే వీళ్ళ యొక్క వేటగాళ్ళు వాటిని అడవిలలో ఈ బాంబులు పెట్టేసి వాటిని వల పన్ని పట్టుకుంటున్న నేపథ్యం అయితే ఉండేది. అయితే అట్లనే ఇప్పుడు అదే విధంగానే ఇప్పుడు ఆ బాంబులు గుర్తించి ఆ బాంబులు అనేది పోలీసులు నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకాస్త కాసేపట్లో అసలు అంటే ఎవరు ఒకవేళ అక్కడ ఎవరైనా బ్యాగ్ ఎమ్మరపాటును విడిచిపెట్టారా, ఉద్దేశపూర్వకంగా పెట్టారా, లేకపోతే కుక్కలు ఏమైనా అక్కడ తీసుకొచ్చింది అనే దానిపై కూడా పూర్తిగా సీసీ ఫుటేజీనే ఆధారంగా తీసుకొని కేంద్ర బిందువు తీసుకొని చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే సత్తాజ్ ఇప్పటికు దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగూడెం ఎస్పీ మరోవైపున ఐజీ సైతం కూడా దీనిపై ఘటనపై స్పందించారు. అంటే ఎందుకు ఆ రైల్వే స్టేషన్ లోనే ఒకవేళ ట్రైన్ వస్తే పరిస్థితి ఏంటి, ఎంత ప్రాణ నష్టం జరిగేది, ఒక మెయిన్ ట్రాక్ లో అది కూడా లూప్ లైన్ లో కూడా కాదు ఉన్నది, మొత్తం మెయిన్ ట్రాక్ లోనే ఈ ఘటన బాంబు వేయడంపై కూడా ఒకసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున పోలీసులు కూడా ఎప్పటికప్పటికి అప్రమత్తం అయిపోయి ఒక డాగ్ స్క్వాడ్ తో పాటుగా ఆ క్లూస్ టీమ్స్ కూడా మొత్తం రంగ ప్రవేశం చేసి ఆ ప్రాంతం మొత్తానికి అంతా కూడా వాళ్ళంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఆ ఒక్క ట్రాక్ లోనే 5 నుంచి ఒక్కొక్క బాంబు 6 వరకు కూడా బాంబులు గుర్తించడం తోటి ఇప్పుడు అవన్నీ కూడా అంటే పేలుడు సంబంధించిన విషయంలో మాత్రం కేవలం అవి పందులకు వాటిని వేట కోసం తీసుకొచ్చిన బాంబులను గుర్తించడం తోటి ఇప్పుడు ఆ బాంబులకు ఒక కథ సుఖాంతం అయ్యేలా కనపడుతుంది. అసలు ఆ బాంబులు సేకరించిన ఎక్కడి నుంచి ఏ వ్యక్తి తీసుకొచ్చిండు, ఆ ప్రాంతం ఏంది, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఎక్కడి నుంచి ఇలాంటి బాంబులు రవాణా అవుతున్నాయి దానిపై కూడా పోలీసులు పూర్తిగా కూపీ లాగుతున్న నేపథ్యం ఉంది సర్ఫరాజ్. అయితే ఇప్పటికు అంటే కొన్ని అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎక్కువ పందులు సంచారం అంటే ఈ అడవి వేటకెళ్లే వాళ్ళని కూడా గుర్తించినట్టు కూడా సమాచారం వస్తుంది, విశ్వసనీయ సమాచారం ఉంది. ఇప్పుడు వాళ్ళపై కూడా పూర్తిగా నిఘా పెట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం ఇప్పుడు రైల్వే స్టేషన్ లో బాంబు పేలటంపై హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆ ప్రయాణికులకు సంబంధించి కూడా కొన్ని ట్రైన్స్ కూడా రాకపోకలు కూడా కొంత నిలిపివేసిన నేపథ్యం అయితే ఉంది సర్తాజ్. మొత్తానికైతే కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో వెళ్ళిన ఈ బాంబు కలకలం వ్యవహారం సంబంధించి ఇంకా పూర్తి సమాచారం మరి కాసేపట్లో ఎస్పీ వెల్లడించే అవకాశం మెండుగా ఉంది సర్తాజ్.
ఎస్ థ్యాంక్ యూ భాస్కర్. ఇటు కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు ఒకసారిగా టెన్షన్ వాతావరణాన్ని అక్కడ సృష్టించిందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఒక అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఇవన్నీ కూడా స్మగ్లర్ల పనే ఉండొచ్చంటూ కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు. పందులను చంపడానికి ఉపయోగించే నాటు బాంబులను అక్కడ అమర్చినట్టుగా అర్థమవుతోంది. అయితే ఇవి స్మగ్లర్స్ లేదా ఎవరన్నా లోపలికి తీసుకొచ్చి అక్కడ అమర్చారా, లేకపోతే అక్కడ నుండి కుక్కలు కానివ్వండి లేకపోతే వేరే జంతువులు ఏమన్నా తీసుకెళ్లి రైల్వే స్టేషన్ పెట్టాయా అనే కోణంలో కూడా సీసీటీవీ విజువల్స్ ద్వారా అయితే విచారణ కొనసాగుతోంది. అయితే దీంట్లో ఒక సునకం ప్రాణాలు కోల్పోయింది. భారీ ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవాలి. ఇక దీనంతటికి కారణం కూడా సెక్యూరిటీ చెక్స్ కి ప్రెసెంట్ మేజర్ క్వశ్చన్ వినిపిస్తోంది. ఇటువంటి భారీగా క్రౌడ్ ఉండే ప్లేసెస్ లో సెక్యూరిటీ చెక్ ఎందుకు ఉండటం లేదు అనేది మేజర్